స్మార్ట్ సూపర్ సుందర్ నేమాని వీక్షకులకు స్వాగతం. ఈరోజు నేను మీతో మాట్లాడబోయే అంశం అధిక వర్షాలతో అతలాకుతలమవుతున్నటువంటి కేరళ, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీ, ఈ ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో అధిక వర్షాలు బాగా పడి వయనాడులో అయితే కనీ విని ఎరుగనంత ప్రాణ నష్టం, బీభత్సం కేరళలో జరిగింది. ముఖ్యంగా వయనాడు జిల్లాలో ఇదంతా జరిగింది. ఇలా ముఖ్యంగా ఇవన్నిటిలోనూ అధిక వర్షపాతం నమోదైన మాట వాస్తవం. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఆల్మోస్ట్ ఆల్ అన్నీ కూడా హిల్ ఏరియాస్, ఉత్తరాఖండ్ కానివ్వండి, హిమాచల్ ప్రదేశ్ కానివ్వండి, ఈ కేరళ కానివ్వండి, ఇవన్నీ కూడా హిల్ ఏరియాస్. ముఖ్యంగా కాఫీ తోటలు అవి కేరళ అతి బాగా పండిస్తూ ఉంటారు. ఇక్కడ ఎందుకు ఇంతంత బీభత్సమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి? ఒక ఉత్తరాఖండ్ చూసుకోండి. ఉత్తరాఖండ్ ఎక్కువగా పిలిగ్రిమైజేషన్ ఉండేటువంటిది. ప్లస్ అక్కడ ఈ ప్రాజెక్టులు ఎక్కువగా కొండల మధ్య కట్టి వాటి యొక్క ఆ నీటిని వాటి విద్యుత్ చేయడం అదేటువంటిది అది చేస్తూ ఉండడం వల్ల ఆ నీటిని వాళ్ళు అంటే ఈ పర్యావరణాన్ని సరిగా కాపాడకుండా ఎంతవరకు అవసరమో ఏంటో అనేది చూడకుండా ఎక్కువ ప్రాజెక్టులు ఉంటాయి అక్కడ, ఇబ్బంది పెడుతుంది. అది ఇప్పుడు ఒక రకంగా మనము ప్రకృతిని మనం కంట్రోల్ చేసేసి దాన్ని ఏదో చేయాలి అనుకుంటే ఇదే ఉంటుంది. సేమ్ కేరళ ఎక్కువ కాఫీ తోటల కోసం ఏం చేస్తారు, ఆ కొండ ప్రదేశాన్ని వాళ్ళు కొంత దాన్ని ఈ పండించడం కోసం దాన్ని ఏర్పాటు చేయడం అది జరుగుతుంటుంది. ఆ రాళ్ల మధ్య గ్యాప్ అది రావడం, మంచి వర్షాలు పడినప్పుడు అది కొట్టుకుపోవడం, తద్వారా అది లేనిపోని బీభత్సాన్ని సృష్టించడం ఇప్పుడు జరిగింది. ఈ చెప్తున్న ఈ హిమాచల్ ప్రదేశ్ కానీ ఇవన్నీ జరగడానికి ప్రధాన కారణం ఏంటంటే ప్రకృతిని మనం సరిగా చూడట్లేదు, ప్రకృతిని మనము కాపాడట్లేదు. దేన్ని అది చెరువుగా ఉంచితే ఇబ్బంది లేదు. చెరువు దగ్గర మనం ఇల్లు కట్టుకుంటే నీళ్ళు మన ఇంట్లోకి వస్తాయి, అందులో సందేహం ఏముంది? సేమ్ అంతే. ఇప్పుడు కేరళలో ఈవేళ ఏదో జరిగిపోయింది అన్నది కాదు, అక్కడ చేసిన తప్పిదమే అదంతా అన్నమాట. అక్కడ ఉన్నటువంటి గత ప్రభుత్వాలు కానీ వాళ్ళు కానీ సరిగా దాన్ని పట్టించుకోకపోవడం, పర్వత ప్రాంతాల అవన్నిటిని కూడా వ్యవసాయ భూమికి, సాగు భూమికి దొలిచేయాలని చేస్తూ ఉండడం, ఇలాంటివన్నీ చేయబట్టే ఇవన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ జరుగుతున్నాయన్నమాట. ఇంకా వయనాడు చెప్తున్నాను కదా, ఇప్పటికే 356 మందిని బయటికి తీశారు. చనిపోయిన వాళ్ళని తీయడం జరిగింది. అసలు స్మాష్ అయిపోయింది. ఆ కొండలతోటి వచ్చినటువంటి ఆ కొండలు కొట్టుకుని వచ్చినటువంటి వరద దీంతో అసలు గ్రామాలు కూడా ఖాళీ అయిపోయాయి. ఎక్కడ కానీ రూపురేఖలు లేవు. ఇంత బీభత్సం కారణం ప్రకృతిని మనం కంట్రోల్ చేయాలనుకుని, లేదా ప్రకృతికి విరుద్ధంగా మనం వ్యవహరించి, ప్రకృతికి మనం ఎంతసేపు నీటిని కానీ, అడవుల్ని కానీ, కొండల్ని కానీ వీటిని ఏమాత్రం పరిరక్షించకుండా ఇలా చేస్తూ ఉండబట్టి ఆ ప్రాంతాలన్నీ ఈరోజు చాలా ప్రమాదంలో పడ్డాయి. ఇప్పుడు కూడా హిమాచల్ ప్రదేశ్లో పెద్ద బీభత్సమైన వరదలు నడుస్తున్నాయి. ఉత్తరాఖండ్ ఇప్పుడే నేను ఈ వీడియో టైంకి అక్కడ చాలామంది తెలుగు వాళ్ళు చిక్కుపోయారని, తెలంగాణ వాళ్ళు ఉన్నారని, రహదారి కొట్టుకుపోయింది కాబట్టి నడిచి వెళ్ళే మార్గం లేకపోవడం అనేటువంటిది జరిగిందని, అక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు రెస్క్యూ చేశారని, వాళ్ళని రక్షించారని, ఈ తర్వాత వాళ్ళని సేఫ్గా పంపించి ఏర్పాటు చేస్తున్నామని అంటున్నారన్నమాట. ఇలాంటి సందర్భాల్లో జనరల్గా నేనేమని అంటానంటే ఈ ఈ ఈ సందర్భాన్ని దృష్టిలో పెట్టుకుని మీరు వెళ్ళేటువంటి ప్లేస్ని దృష్టిలో పెట్టుకుని విజిట్ చేస్తూ ఉంటే బాగుంటుంది. మంచి వర్షాలు, వరదలు ఇలాంటివి వచ్చినప్పుడు ఉత్తరాఖండ్ ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. హిమాచల్ ప్రదేశ్ సేమ్ టు సేమ్. సరే కేరళ అంత కాదు, కానీ ఈసారి ఆ విపత్తు దానికి వచ్చింది. అలాగే నేను ఇంత మునుపు ఆంధ్రాలో అది రాలేదా అంటే వచ్చినాయి, కానీ ఇంత ఘోరమైన విపత్తులు అవి రాలేదు. ఇది ఈసారి మాత్రం వయనాడులో చాలా బీభత్సమైనటువంటిది ఉందన్నమాట. కాబట్టి ఏంటంటే ఈ ప్రయాణికులు ఎవరైతే వెళ్ళాలి, ఎవరైతే దీన్ని చూడాలి లేదా ఆ ప్రాంతాన్ని సందర్శించాలనే కోరిక ఉండొచ్చు, కానీ సమయాలను గుర్తించి అక్కడ ఉండేటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి, వాతావరణ పరిస్థితులు ఉన్నాయి, ఒకవేళ ఇలాంటి పరిస్థితి ఏర్పడితే మనకి తగిన రక్షణ ఉందా లేదా అనేటువంటి కూడా గ్రహించి ఇలాంటి ఈ కేదార్నాథ్ కానీ, బద్రీనాథ్ కానీ ఇలాంటి వాటికి వెళుతూ ఉంటే
కాసంత సేఫ్ సైడ్లో ఉంటారు ప్రజలు అనేటువంటి ఉద్దేశంతో ఈ కారణం చేత ఈ వీడియో మీకు చేస్తున్నాను. ఇదే ఈరోజు నేను మీతో మాట్లాడవచ్చు.